అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా పురాతన కథ గురించి మాట్లాడుకుందాం. చాలా శక్తివంతమైన కథ కూడా. ఇది న్యాయం, మోసం, ఇంకా ఊహించని మలుపులతో నిండిన నీతికి సంబంధించిన కథ. యూదా, తామారుల కథ. ఈ కథ వింటుంటే మనకొక ప్రశ్న వస్తుంది. తమకు జరగాల్సిన న్యాయం కోసం ఒకరు ఎంత దూరం వెళ్ళగలరు? సరే, మరి ఆలస్యం చేయకుండా ఈ సంక్లిష్టమైన కథలోకి వెళ్ళిపోదాం. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. నిజంగా నీతిమంతులుగా ఉండటమంటే ఏంటి? అంటే కేవలం ఉన్న రూల్సన్నీ పాటిస్తే సరిపోతుందా, లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే యూదా తామారు తీసుకున్న నిర్ణయాలను మనం ఇదే కోణంలోంచి చూడబోతున్నాం. మన కథ మొదటి భాగం, నిరాకరించబడిన వాగ్దానం. ఇక్కడ మనకు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు పరిచయమవుతారు. ఒకరు యూదా, ఒక పెద్ద గోత్రానికి అధిపతి. ఇంకొకరు అతని కోడలు తామారు. వాళ్ళు జీవించిన కాలం ఎలాంటిదంటే అదొక పురుషాధిక్య ప్రపంచం. అక్కడొక స్త్రీ భద్రత, గౌరవం, భవిష్యత్తు అన్నీ కూడా తన కుటుంబంలోనే మగవాళ్లమీదే ఆధారపడి ఉండేవి. ఇది తామారు కథలో చాలా కీలకమైన విషయం. ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం మరిది ధర్మం అనే ఒక పద్ధతి గురించి తెలుసుకోవాలి. దీన్నే ఇంగ్లీష్లో లెవిరేట్ మ్యారేజ్ అంటారు. ఇది అప్పటి సాంఘిక, మతపరమైన చట్టం. దీని ప్రకారం ఎవరైనా అన్నయ్య పిల్లలు లేకుండా చనిపోతే అతని భార్యను తమ్ముడు పెళ్లి చేసుకోవాలి. ఇది ఏదో మొక్కుబడిగా చేసే ఆచారం కాదు. ఆ విధవరాలికి భద్రత ఇవ్వడం, ఇంకా ముఖ్యంగా చనిపోయిన అన్నయ్య వంశాన్ని కొనసాగించే హక్కును కల్పించడం ఒక బాధ్యత. ఇక తామారు జీవితంలో చూస్తే కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడ్డాయి. యూదా ఇద్దరు కొడుకులు చనిపోయారు. అప్పుడు యూదా తన మూడవ కొడుకైన షేలాను ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. కాని ఆ మాట మీద నిలబడడు. తామారును చాలా అన్యాయమైన, నిస్సహాయమైన పరిస్థితిలో వదిలేస్తాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తామారు పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. యూదా భయం వల్ల, తన బాధ్యతను నెరవేర్చకపోవడం వల్ల ఆమెకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆమెకొక భవిష్యత్ అనేది లేకుండా పోయింది. ఇక్కడే కథ ఒక నాటకీయమైన మలుపు తీసుకుంటుంది. సమాజం ఇంకా తన మామగారు చెయ్యలేని పనిని తామారు తానే స్వయంగా చెయ్యాలనుకుంటుంది. తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఒక ప్రమాదకరమైన ప్రణాళిక వేస్తుంది. ఇక్కడి నుంచి మొదలవుతుంది ఆమె న్యాయం కోసం అన్వేషణ. ఆమె వేసిన ప్లాన్ నిజంగా చాలా సాహసంతో కూడుకున్నది. ముందుగా తన వైధవ్యపు బట్టల్ని తీసేసింది. ఆ కాలంలో అలా చేయడం ఒక పెద్ద తిరుగుబాటు చర్య. తర్వాత తన ముఖానికి ముసుగు వేసుకుంది, ఎవరూ గుర్తుపట్టకుండా. ఆ తర్వాత యూదా వెళ్లే దారి పక్కనే కూర్చుంది. ఆమె వేసిన ప్రతి అడుగు ఆమె పరువును, ప్రాణాన్ని పణంగా పెట్టినట్టే. ఈ సంభాషణ కథలో ఒక కీలకమైన మలుపు. యూదా ఆమెను గుర్తించలేదు, కాని తామారు మాత్రం తన ప్లాన్ను అమలు చేస్తోంది. ఆమె డబ్బు అడగలేదు, చాలా తెలివిగా అది పంపే వరకు ఏమైనా తాకట్టుగా ఇస్తారా అని అడిగింది. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇది తన భవిష్యత్తును కాపాడుకోవడానికి ఆమె వేసిన ఒక అద్భుతమైన ఎత్తుగడ. యూదా తాకట్టుగా ఇచ్చిన ఈ 3 వస్తువులు చాలా ప్రత్యేకమైనవి. అతని ముద్ర అంటే సీల్ అఫీషియల్ డాక్యుమెంట్స్ మీద వేసేది. అతని దారం తన వస్తువులను కట్టుకోవడానికి వాడేది. అతని చేతికర్ర అది అతని అధికారం ఇంకా నాయకత్వానికి చిహ్నం. ఇవి మామూలు వస్తువులు కావు, అవి యూదా యొక్క ఐడెంటిటీ. ఇప్పుడు ఆ ఐడెంటిటీ తామారు చేతిలో ఉంది. సరే, ఇప్పుడు మనం నేరుగా కథ యొక్క క్లైమాక్స్కి వెళ్ళిపోదాం. 3 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు కథలో ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంది. నిజం బయటపడబోతోంది. అవును, సరిగా 3 నెలలు గడిచాయి. తామారు గర్భవతి అనే విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో ఆమె మీద చాలా కఠినమైన తీర్పు రాబోతుంది. ఆ కాలంలో ఇది మరణశిక్ష విధించదగినంత పెద్ద నేరం. ఇక్కడ చూడండి, ఆరోపణకు అసలు నిజానికి మధ్య ఎంత తేడా ఉందో. తామారు మీద వ్యభిచారం చేసిందనే నిందవేశారు. కాని వాస్తవమేంటి? ఆమె తనకు చట్టబద్ధంగా రావలసిన హక్కు కోసం పోరాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న కపటత్వం ఇక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. తను చేసిన తప్పేంటో తెలుసుకోకుండానే యూదా చాలా కఠినంగా తానేదో నీతిమంతుడిలా తీర్పు ఇచ్చేస్తాడు. ఆమెను బయటకు తీసుకురండి,
సజీవ దహనం చెయ్యండి అని. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు తామారు ప్లాన్ ఎంత ప్రమాదకరమైనదో. ఆమె ప్రాణం ఇప్పుడు ప్రమాదంలో పడింది. కాని వెంటనే తామారు చాలా ప్రశాంతంగా ఎంతో చాకచక్యంగా తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టింది. ఈ వస్తువులు ఎవరివో ఆ మనిషి వల్లే నేను గర్భవతిని, దయచేసి వీటిని గుర్తుపట్టండి అంది. ఈ ఒక్క దెబ్బతో ఆమె నిందను తనపై ఆరోపణ చేసిన వ్యక్తివైపే తిప్పేసింది. ఇక ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టం. యూదా నిజం తెలుసుకున్న క్షణం, అతను బహిరంగంగా పశ్చాత్తాపపడిన ఆ క్షణం. ఆమె నాకంటే నీతిగలది, అంతే. ఆ ఒక్క మాట, ఆ ఒక్క మాటతో యూదా మొత్తం కథ గమనాన్నే మార్చేశాడు. ఆలోచించండి, తన అధికారం, తన అహంకారం అన్నీ పక్కనబెట్టేసి అందరి ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. ఇది కేవలం సారీ చెప్పడం లాంటిది కాదు. అసలైన నీతి అంటే ఏంటో అతను గ్రహించిన క్షణమది. వినయానికి, నిజమైన పశ్చాత్తాపానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? యూదా ఒప్పుకోలులో ఉన్న గొప్పతనమేంటంటే అది నీతి అనే పదానికి కొత్త అర్థాన్నిచ్చింది. నీతి అంటే కేవలం బయటకు కనిపించే భక్తి, నియమాలను పాటించడం కాదు, మన నైతిక బాధ్యతలను నెరవేర్చడమే అసలైన నీతి అని ఆ రోజు అందరికీ అర్థమైంది. సరే, ఇప్పుడు మనం తామారు చర్యలు, యూదా పశ్చాత్తాపం వల్ల కలిగిన ఆశ్చర్యకరమైన, చాలా దూరం వెళ్లిన పరిణామాల గురించి చూద్దాం. తామారుకు కవలలు పుట్టారు. పెరసు, జెరహు. వాళ్ల జననం కూడా చాలా అసాధారణంగా జరిగింది. ముఖ్యంగా పెరసు అనే పేరుకు చొచ్చుకురావడం అనే అర్థం. ఇది వారి కుటుంబ వంశంలో ఒక ఊహించని మార్పును సూచిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యపరిచే విషయం. ఒక అపకీర్తికరమైన సంఘటన నుండి పుట్టిన పెరస్సు చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన వంశాలలో ఒకదానికి మూలపురుషుడయ్యాడు. అతని వంశంలోనే దావీదు మహారాజు పుట్టాడు. ఇంకా ఆ వంశం మెస్సియా వంశంగా కొనసాగింది. చూడండి, ఒక నిస్సహాయురాలిగా కనిపించిన స్త్రీ యొక్క ధైర్యం చరిత్ర గతినే మార్చేసింది. కాబట్టి మనమిక్కడ నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం తామారు వారసత్వం గురించి. ఆమెను ఒక మోసగత్తెగా కాకుండా చరిత్ర గతిని మార్చిన ఒక ధైర్యవంతురాలిగా, ఒక కీలకమైన వ్యక్తిగా చూడాలి. ఆమె తీసుకున్న నిర్ణయం ఊహించని గొప్ప ఫలితాలకు దారితీసింది. ముగింపుగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. నిజమైన నీతి అంటే ఏంటి? కేవలం ఉన్న నియమాలను గుడ్డిగా పాటించడమా, లేక కొన్నిసార్లు న్యాయం కోసం ధైర్యంగా నిలబడటమా? తామారు కథ మనకు చెప్పేదేంటంటే, నిజమైన నీతి కొన్నిసార్లు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అది ఊహించని మార్గాలలో, ఊహించని వ్యక్తుల ద్వారా బయటపడుతుంది. ధన్యవాదాలు.